నెల్లూరు జిల్లా కల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ సురేంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్ఎంలతో సమావేశం ఏర్పాటు చేసి ఎస్టీ పాపులేషన్ ఉన్న చోట వారికి సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కలిగించాలని, అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆయన తెలిపారు. సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ సికిల్ సెల్ డే జూన్ 19 నుండి మొదలై జూలై 3వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఎస్టీ పాపులేషన్ లో ఉన్న 0 నుండి 40 సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తికి సికిల్ సెల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా కల్వాయి మండలంలో 2586 మందికి పరీక్షలు చేయాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి, వైద్య విస్తరణ అధికారి బాలకొండయ్య, ల్యాబ్ అసిస్టెంట్ శ్రీనివాసులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 వీక్స్ పాటు ఈ యొక్క కార్యక్రమం ఎస్టీ కార్మికులు ఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళకి అవేర్నెస్ సబ్జెక్ట్కి వాళ్ళకి టెస్ట్ జరిగి ఆ టెస్ట్ స్క్రీన్ జరిగిన తర్వాత ఒక 10 days పార్ట్స్ అందిస్తారు. సికిల్ సెల్ అనిమేషన్ మన ఏటీఎం మాట్లాడుతున్నారు ఈ విత్తనాలు సికిల్ సెల్ ఏమీ లేదు అని పెట్టుకుంటే ఆ కార్డు తీసుకెళ్ళి 7,000 చేస్తారు. ఆల్రెడీ 97,000 టెస్టులు జరిగిపోయింది. ఇంకా రిమైనింగ్ 2020 అది కూడా ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఏమో చెప్పాము. సికిల్ సెల్ అనేది మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ రకరకాల ప్రభావం ఉంటాయి కదా. ఇది ఎఫెక్ట్ దేనికి చూపిస్తుంటే తెలంగాణ మీద చూపిస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ చూపిస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ అనేది నార్మల్ లైఫ్ సెల్ లైఫ్ టైం వచ్చి 1 నుంచి 1.5 days ఉంటుంది. రాసుకోండి, రెడ్ బ్లడ్ సెల్స్ నార్మల్ చూపించాలి 1 నుంచి 1.5 days ఉంటుంది. అది మైక్రోస్కోప్ చూస్తే దాంట్లో గుండ్రంగా ఉంటుంది రెడ్ బ్లడ్ సెల్స్ అనేది. సో సికిల్ సెల్ డిసీజ్ అటాక్ అయిన వ్యక్తికి ఏమైందంటే రెడ్ బ్లడ్ సెల్స్ లైఫ్ వెళ్ళిపోతుంది, 30 నుంచి 40 days వస్తుంది. అండ్ సేమ్ సికిల్ సెల్ మారిపోతుంది. సికిల్ సెల్ అంటే ఇది పొడవ యాగాలు, పొడవ యాగాలు షీ షేప్ ఆకారంలో మారిపోతుంది. మారిపోయినప్పుడు ఏమైందంటే నా లైఫ్ టైం 40 days వస్తుంది. ఇది బ్లడ్ ఆక్సిజన్ని తగ్గితే మామూలుగా రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఆక్సిజన్ క్యారీ కెపాసిటీ ఈ 30 to 40 days ఎప్పుడైతే మొదలైందో ఆక్సిజన్ క్యారీ కెపాసిటీ ఇప్పుడు తగ్గిపోవడం మొదలైందో మనిషికి జ్వరం వస్తుంది, ఆయాసం వస్తుంది, కళ్ళకి వస్తుంది, ఒళ్ళకి వస్తుంది, కేరళంకి వస్తాయి, కాళ్ళు వాపులు వస్తాయి, ఏమి కళ్ళు పచ్చగానికి వస్తాయి, రకరకాల డిసీజులన్నీ కూడా వచ్చేందుకు అవకాశం అర్థమైందా. దీనికి స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ ఉంటుంది. బట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కూడా చేస్తే బాగుండడం ఉద్దేశంతో అన్ని డిస్ట్రిక్ట్ కూడా పెట్టేస్తారు. సో ఇక్కడ అన్ని నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ కేసెస్. సో ఎవరి టెస్ట్ మీరు చేయమని చెప్పింది 0 to 40 years మనం చేయమని చెప్పారు బాబు. 40 years కాదు, 0 to 40 years మాత్రం చేయమని చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి, 0 to 40 years అంటే పుట్టిన గంట నుంచి 40 ఏళ్ళ వయసు వాళ్ళు చేయమని చెప్పారు. ఎందుకు ఈ టార్గెట్ చేయమని చెప్పారు? ఎందుకంటే ఈ 40 ఏళ్ళ వయసు లోపల మొత్తం వాళ్ళకి పిల్లలను పుట్టించే శక్తి ఉంటుంది కాబట్టి, పిల్లలను పుట్టించడానికి అవకాశం ఉంది కాబట్టి 1,50,000 ఈ 0 to 40 years పాపులేషన్ ఉంది. యాక్చువల్ 4.5 lakhs మన టార్గెట్ 0 to 40 years అంత ఉంది. అందులో 40 మంది కింద ఉంది. మీరు టెస్ట్ చేశారు 0 to 40 years ఎస్టీ పాపులేషన్ టెస్టింగ్ కెపాసిటీ టెస్టింగ్ ఎందుకు చేస్తున్నా వాళ్ళకి క్లారిటీ ఉండాలా. ఇంకా అంటే ఈ సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏదైతే అవకాశం అడిగినప్పుడు అవేర్నెస్ కల్పించాలి కదా. నేను బ్యాన్ కూడా పెట్టాను. ఈ వాట్సాప్ సికిల్ సెల్ బ్యాన్ కాకుండా ఒక తెలుగు బ్యాన్ పెట్టాను. ఈరోజు వరల్డ్ సికిల్ సెల్ డే ఆ ప్రోగ్రామ్ మీద కల్వాయి మండలం రావడం జరిగింది. వరల్డ్ సికిల్ సెల్ డే వచ్చేసి జూన్ 19 నుంచి మొదలైంది. జూలై 3వ తేదీ వరకు ఈ కార్యక్రమం 2 వారాల పాటు జరుగుతూ ఉంది జిల్లాలో. ఈ జిల్లాలో భాగంగా ప్రతి ఎస్టీ పాపులేషన్లో ఉన్న ప్రతి వ్యక్తికి అంటే 0 నుంచి 40 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సికిల్ సెల్ మీద పరీక్ష చేయడం జరుగుతూ ఉంది. సో అదే రకంగా ఈ కల్వాయి మండలంలో కూడా 2,586 మందికి 0 to 40 years ఎస్టీ పాపులేషన్ సామాజిక వర్గం చెందిన వారికి పరీక్ష చేయమని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అందులో భాగంగా అన్నీ కూడా 100% కల్వాయి మండలం అందరూ కూడా పరీక్ష 1 week నుంచి పరీక్ష చేశారు. ఎవరికి కూడా పాజిటివ్ రిపోర్ట్ ఏం లేదు, అంత నెగిటివ్గానే జరిగింది. సో ఈరోజు కల్వాయి మండలం మెడికల్ ఆసుపత్రి కూడా వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే జిల్లాలో ఉన్న అందరూ కూడా
అన్ని ఎస్టీ సామాజిక చెందిన వారికి 0 to 40 years ఎవరైతే వయసు ఉంటారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న బిడ్డలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సికిల్ సెల్ సంబంధించిన కిట్స్ కూడా మేము అన్ని పిఎస్ అన్ని కూడా సప్లై చేయడం జరిగింది. అందరూ టెస్టింగ్ చేసి చేయాలని ఈ 100% టార్గెట్ పూర్తి చేయాలని చెప్పేసి కూడా అందరినీ కూడా నేను కోరుతున్నాను. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.